145వ కీర్తన 18వ వచనాన్ని చదువుదాం. తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట ఒకసారి మనం ఆలోచించాలి. తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చాలాసార్లు మనం ఆలోచించాలి. నిజముగా మొర్రపెట్టడం, అబద్ధంగా మొర్రపెట్టడం ఉందా? అబద్ధంగా మొర్రపెట్టే వాళ్ళు, నిజంగా మొర్రపెట్టే వాళ్ళు ఉన్నారా? అబద్ధంగా మొర్రపెట్టే పరిస్థితి ఏం జరుగుద్ది? నిజముగా మొరపెట్టే వారి పరిస్థితి ఏం జరుగుద్ది? మనం ఈరోజు ఒక్కసారి ఆలోచిద్దాం. నిజముగా మొర్రపెట్టే వారికి ఆయన హల్లెలూయా. నేను మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. ఈ సమయంలో ఇద్దరు మనుషులు దేవుని మందిరంలోకి వచ్చారు. ఇద్దరు చెరువు ప్రక్క నుంచున్నారు. ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏమని ప్రార్థన చేశారంటే, ఇద్దరు వ్యక్తులు కూడా యేసునామములోనే ప్రార్థన చేశారు. ఇద్దరు వ్యక్తులు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేశారు. ఇద్దరు వ్యక్తులు కూడా ఆమేన్ అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన ప్రార్థన చేశాడు, నేను చాలా గొప్ప వంశంలో పుట్టాను, నేను ఆ తక్కువ వంశపు వాడిని కాదు, నేను వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటాను, నేను దశమ భాగాలు ఇస్తాను, నేను చాలా భక్తి కలిగిన వాడిని అని ప్రార్థన చేశాడు. ఆమేన్ అన్నాడు. ఒక ఆయన వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా, నీ వైపు కన్నులెత్తుటకైనను నాకు అర్హత లేదు, నాకు ధైర్యం లేదు, ఎందుకంటే నువ్వు మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి, సకలాన్ని మాట చేతనే సృష్టించిన దేవుడువు, అంత గొప్ప దేవుడువైన నీ వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నాకు ధైర్యం లేదు. అయితే నేను ఒక్క మాట మాత్రం నీ దగ్గర ఒప్పుకుంటున్నాను ప్రభువా, పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. ఆమెన్ అన్నాడు. మీరు గమనించారా ఈ విషయం? వారు మందిరములోనే ఉండగా దేవుడు మొర్రలు విని ప్రార్థనలు ఆలకించి దేవుడు ఒక తీర్పు చెప్పాడు. ఏమనంటే, నేను గొప్ప వంశపు వాడను, తక్కువ వంశపు వాడిలా నేను పుట్టలేదు అన్నవాని కంటేను పాపినైన నన్ను కరుణించు అన్నవానిని నీతిమంతుడిగా తీర్చాడు. హల్లెలూయా చెప్దామా? నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు సమీపముగా ఉండి తీర్పు తీర్చాడా, తీర్చలేదా? ఎల్లురండి, మీకు మార్కులు వేస్తాను, మీ ప్రార్థనలన్నీ జాగ్రత్తగా ఆలోచిస్తాను అన్నాడా? కొద్దిసేపు సమయం కావాలి అన్నాడా? నేను చాలా దూరంగా ఉన్నాను, ఇప్పుడు మీ ప్రార్థనలు నాకు వినిపించట్లేదు, నేను మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వలేను అన్నాడా? ఆయన వెంటనే ఆయన మాట కిందే అంటాడు కదా, అతని కంటే ఇతను నీతిమంతునిగా తీర్చబడి వెళ్ళాను, తన ఇంటికి వెళ్ళాను. హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు నిజముగా మొర్రపెట్టేవారు, నిజముగా మొర్రపెట్టని వారు ఉన్నారు. అంటే దేవుడైతే సమీపముగా ఉండి ప్రతి మొర్రను వింటున్నాడు అన్నది మనం గుర్తించాలి.
ఆమేన్. ప్రతి మొర్రను, హెచ్చించుకున్నవాని మొర్రను దేవుడు విన్నాడు, తగ్గించుకొని పాపిని అని ఒప్పుకున్న వాని మొర్రను ఆయన విన్నాడు. కానీ నీతిమంతునుగా తీర్చినవాడు మాత్రం తగ్గించుకున్నవాడిని. హల్లెలూయా చెప్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము ఎలాంటి మొర్ర దేవుని సన్నిధిలో పెడుతున్నాం? ఈరోజు మనం ఒక నిర్ణయంలోనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఒక మంచి ఆలోచన చెయ్యాలి. నిజముగా మొర్రపెట్టేతే ఆయన సమీపముగా ఉన్నాడు. నిజముగా మొర్రపెట్టే వారికి ప్రక్కనే అలికిస్తాడు, ప్రతిఫలము కూడా ఇస్తాడు. అవునా కాదా? హల్లెలూయా. ఇద్దరు అన్నదమ్ములు ఒక తల్లికి పుట్టారు. ఇద్దరు ఎవరి వంతులో వారు కష్టపడ్డారు. దేవుని సన్నిధికి అర్పణ తెచ్చారు. తెస్తే అర్పణ దగ్గర దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కయ్యూను, హేబేలు. కయ్యూనును దేవుడు అంగీకరించలేదు, హేబేలును అతని అర్పణను అంగీకరించాడు. హల్లెలూయా. ఇప్పుడు కయ్యూనుని అంగీకరించనిది ఎక్కడా? మొర్రపెట్టే చోటే, అర్పణ అర్పించిన చోట. అంటే ఆయన అర్పణ అర్పించిన దగ్గర ఆయన ఉన్నాడు. హల్లెలూయా. హేబేలు సైతము అర్పణ అర్పించిన దగ్గరే ఆయన ఉన్నాడు. ఈ అర్పణ చూశాడు, ఆ అర్పణ చూశాడు. కయ్యూను అర్పణ చూశాడు, హేబేలు అర్పణ చూశాడు. దేవుడు అంగీకరించిన అర్పణ హేబేలు అర్పణ. హల్లెలూయా. గమనించారా? మనము నిజముగా ఇద్దరూ అర్పణలే తెచ్చారు. ఇద్దరు ఒక తల్లి పిల్లలు, అన్నదమ్ములు. ఇద్దరూ చక్కని అర్పణలు తెచ్చారు, దేవుని సన్నిధిలో పెట్టారు. దేవునికి అంగీకరించబడినది నిజముగా తెచ్చిన అర్పణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట నేను మీకు చెప్పాలి. దేవుడు వాగ్దానం చేశాడంటే, ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా జరిగేది అని అర్థం, జరిగింది అని అర్థం, జరుగుతూ ఉందని అర్థం, జరగబోతోందని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాట అయినా, ప్రభు చెప్పే ఏ మాట అయినా జరుగుద్ది అని అర్థం. ఇప్పుడు నిజముగా మొర్రపెట్టేవారు ఉన్నారు, నిజముగా మొర్రపెట్టని వారు ఉన్నారనే కదా దీని అర్థం. ఇప్పుడు ఎవరిలో మనం ఉన్నాం? నిజముగా మొర్రపెట్టే వారిలో ఉన్నామా? నిజముగా మొర్రపెట్టని వారిలో ఉన్నామా? ఆలోచించాలి. ఈరోజు మనకి దేవుడిచ్చిన గొప్ప అవకాశం. సెటరేట్ అవుదాం. నిజముగా మొర్రపెట్టడం అంటే అర్థం ఏంటంటే, నేను క్లుప్తంగా ఇంకొక మాట చెప్తాను. ఎవడు దీనుడై తన్ను తాను తగ్గించుకొని నా ఎదుట ప్రవర్తిస్తాడో వానిని నేను దృష్టించుచున్నాను అన్నాడు కదా. అంటే ఆయన సమీపముగా చూస్తున్నాడంటే అర్థం ఏంటి? అక్కడే ఉన్నాడని. ఆమేన్. అంటే ఆయన సమీపంగా ఉన్నాడు, అక్కడే ఉండి చూస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడో ఉన్నవాడు కనపడడు కదండి. దేవునికి కనబడతాడులే, కానీ ఆయన సమీపముగా ఉండి చూస్తున్నాడు. నిజముగా మొర్రపెట్టే వారిని ఆయన చూస్తున్నాడు. ఆమేన్, ఆమేన్.
చాలామంది ఈరోజు అనుకుంటున్నారు, ప్రభువా నేను చాలా మొర పెడుతున్నాను, చాలా సమీపముగా నువ్వు ఉన్నావని ఆశపడుతున్నాను, అయినా సరే నాకు సరైన జవాబు రాదేమీ అనుకుంటున్నాం. కానీ ఆయన జవాబును సిద్ధపరిచేసి ఉంచాడు. ఆమేన్. ఆయన సిద్ధపరిచేసి ఉంచాడు. హేబేలుని దేవుడు అంగీకరించాడు. అయితే కయ్యూనుకి నచ్చలేదు హేబేలు యొక్క భక్తి జీవితం, హేబేలు యొక్క సమర్పణ జీవితం కయ్యూనుకు నచ్చలేదు. అందుకని దేవుడు అంగీకరించిన హేబేలుని కయ్యూను చంపేశాడు. చంపేస్తే ఆ హేబేలు యొక్క రక్తము ఒలికింది. ఎక్కడ? నేల మీద. ఆ రక్తం ఏం చేసిందంట? మొర్ర పెట్టింది. హల్లెలూయా. మొర్ర పెట్టిన రక్తంపు మొర్రను దేవుడు ఆలకించి కయ్యూను దగ్గరికి గబగబా వచ్చేసాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మనం అనుకుంటున్నాం, చూడట్లేదు, వినట్లేదు, మన మొర్రలు ఆయన ఏమీ ఆలకించట్లేదు అని మనం అనుకుంటాం. కానీ వచ్చేసాడండి సమీపముగా. హల్లెలూయా చెప్దామా? సమీపముగా వచ్చి కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. కయ్యూనా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? కయ్యూను యథార్థముగా, ఇప్పుడే చెప్పాను కదా, ఎవడు దీనుడై, హల్లెలూయా, తన్ను తాను తగ్గించుకొని నా ఎదుట ప్రవర్తించునో వానిని నేను దృష్టించువాడను. హల్లెలూయా. తప్పు చేశాడు, ఒప్పుకోవాల్సింది, ఒప్పుకొని విడిచిపెట్టాల్సింది. మేలు కలిగేది, మంచి కలిగేది. కనీసం ఆయన క్షమాపణ పొందేవాడు. అతని సంతానము గూర్చిన కొంత చరిత్ర మన జీవితాలకి మాదిరిగా ఉండేది. కానీ కయ్యూను ఒప్పుకోలా, కప్పుకున్నాడు. అతన్ని శపించాడు దేవుడు. శపించి నీ సంతానం అంతా అంతే, నువ్వెక్కడికి వెళితే అక్కడ ఏమీ దొరకదు, గచ్చపొదలు ముళ్ళ తుప్పలే అన్నాడు. ఈరోజు చెప్పండి, ఆయన సమీపంగా ఉన్నాడు. హేబేలు రక్తము పెట్టిన మొర్ర విని ఆయన తీర్పు తీర్చాడు. ఆమెను చెప్పరే, ఆయన తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడు. అందుకే అన్నాడు, తీర్పు తీర్చుట మీ పని కాదు, నా పని. హల్లెలూయా చెప్దామా? ఆయన పని తీర్పు తీర్చడం. మనం ఎవరమండి? నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు ఇలా జరగాలి. ఎవరమండి మనం తీర్పు తీర్చడానికి? ఆయన చెప్పాడు, తీర్పు తీర్చుట నా పని, మీ పని కాదు. ఆమేన్. దేవుడు దిగి వచ్చాడు. హేబేలు రక్తము పెట్టిన మొర్ర విన్నాడు, కయ్యూనుకు తీర్పు తీర్చాడు. కయ్యూను జీవితాంతం అండి అసలు అతనికి చరిత్ర లేనట్టుగా అయిపోయాడు, తన సంతానానికి కూడా. ఈరోజు నిజముగా మొర్ర పెడితే ఆయన సమీపముగా ఉంటాడు. హల్లెలూయా. మనం ఏ పరిస్థితుల్లో ఉండి మొర్ర పెట్టినా ఆయన సమీపంగా ఉంటాడు. ఈరోజు సుంకరి పరిసయుడు చేసిన ప్రార్థన. హల్లెలూయా. సుంకరి పరిసయుడు చేసిన ప్రార్థన మనం ఆలోచన చేశాము. సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. సమీపముగా ఉండి తీర్పు తీర్చి నీతిమంతుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం గుర్తిద్దాం, నిజముగా మొర్ర పెట్టే వారిలోనికి మనం వద్దాం. నిజముగా మొర్ర పెట్టే వారిలో మనం ఉందాం. నిజముగా మొర్రపెట్టి సమీపముగా ఉన్న దేవుని కృపను మనం పొందుదాం.
దేవుని సహాయాన్ని మనం పొందుదాం. ఆయన మంచివాడు, మేలు చేస్తాడు. మన ఎడల సమీపముగా ఉండి మనకి కృప చూపించి కార్యాలు జరిగిస్తాడు. దేవుడా కృప మనందరికీ, మన కుటుంబాలకి దేవుడు దయచేయునుగాక. ఆమేన్.